అంటే చాలా రకమైన హెడేక్స్ కూడా ఉంటాయి కదా, అంటే హెడేక్స్ రకాలేంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, అంటే ఈ హెడేక్ వస్తే మనం దీన్ని అనుకోవాలి, లేకపోతే అంటే ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది, లేకపోతే ఈ సిమ్టమ్ ఉంటే మనం మేజర్గా ఏమైనా రిస్క్ ఉంటుంది అని మనకు ఎలా అర్థమవుతుంది? సో ప్రతి తలనొప్పి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇక్కడ తలనొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. మైగ్రేన్ ఉన్నది, వాస్క్యులర్ హెడేక్ ఉంది, అలాగే క్లస్టర్ హెడేక్ ఉంటుంది, అలాగే హిప్నిక్ హెడేక్ ఉంటుంది, అలాగే థండర్ క్లాప్ హెడేక్ ఉంటుంది. ఇలా హెడేక్స్లో చాలా రకాలు ట్యాక్స్ అనేవి ఉంటాయి, ట్రైజెమినల్ న్యూరాలజియాల్స్, ఇవన్నీ కూడా తలనొప్పులే. కానీ ప్రతి తలనొప్పిని ఏ విధంగా గుర్తించాలి అనేది డెఫినెట్గా పేషెంట్ వచ్చిన టైంలో తను చెప్పే దాన్ని బట్టి మనం క్లినికల్గా ప్లస్ డయాగ్నోస్ చేస్తుంటాం. కానీ చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఈ గూగుల్ లేకపోతే ఇవంతా చూసి తలనొప్పి రాగానే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందేమో అన్న టెన్షన్తోనే వచ్చేవాళ్ళని చాలామంది చూస్తాం. సో హియర్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్. అంటే ఎప్పుడు మీరు తలనొప్పి అంటే భయపడాలి, లేకపోతే ఎప్పుడు మీరు అంటే గూగుల్ చూసి ప్రతి సిమ్టమ్ని మీరు అనుకోని నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని అనుకోకూడదు. సాధారణంగా ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రెయిన్కి నొప్పి అనేది తెలియదు, తలనొప్పి వస్తుంది కానీ మెదడుకు నొప్పి అనేది తెలియదు అనమాట. సో మెదడులో ఉన్నటువంటి ట్యూమర్ ఏదైతే ఉంటుందో దాని సిమ్టమ్స్ వల్ల అది బయటపడుతుంది. అంటే చాలా యూజువల్గా ఏమంటే రాత్రి పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచినప్పుడు తలనొప్పి సివియర్గా ఉండడం ఒక లక్షణం. అలాగే తలనొప్పితో పాటు వామిటింగ్స్. కానీ ఇక్కడ వామిటింగ్స్ తలనొప్పి అనగానే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ట్యూమర్ ఉండదు, దయచేసి అది గుర్తుంచుకోవాలి. సో తలనొప్పితో పాటు వామిటింగ్స్, పర్సిస్టెంట్ హెడేక్, సివియర్ హెడేక్, అంటే ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు, పర్సిస్టెంట్గా ఉంటుంది. దాంతోపాటు మూతి వంకర పోవడం కానీ, లేకపోతే చేతుల్లో వీక్నెస్ రావడం కానీ, కొన్నిసార్లు ఫిట్స్ రావడం కానీ, కొన్నిసార్లు నడకలో ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, అంటే ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి ట్యూమర్ ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ పరిస్థితిలో ఉంది, దాన్ని బట్టి సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి ప్రతి తలనొప్పి విత్ వామిటింగ్ ఈజ్ నాట్ బ్రెయిన్ ట్యూమర్. తలనొప్పి డెఫినెట్గా న్యూరాలజిస్ట్ని సంప్రదించండి, కానీ ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నేను చెప్తాను. సో ఈ మధ్య మైగ్రేన్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి మేడం. మైగ్రేన్కి అసలు మెడికేషన్ ఉందా అంటే చాలా వరకు ఈ అపోహ ఉందన్నమాట, మైగ్రేన్కి అసలు మెడికేషన్ లేదు, మైగ్రేన్ అనేది అసలు పోదు, లైఫ్ లాంగ్ పోదు. అది ఎంతవరకు నిజం? అట్లేం లేదు, మైగ్రేన్ లైఫ్ లాంగ్ పోదు అలా లేదు. మైగ్రేన్ కూడాను ఎపిసోడిక్ మైగ్రేన్, క్రానిక్ మైగ్రేన్ అనేది ఉంటుంది. అది దీర్ఘకాలికమైనటువంటి ఒక తలనొప్పి. సో దానిలో ఏంటంటే మెయిన్గా మైగ్రేన్ వచ్చే వాళ్ళకి ఆ లక్షణాలు యూజువల్గా ఒక పక్క తలనొప్పి రావడం, అది ఎడమవైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, ఎండకి వెళ్తే ఎక్కువ అవడం, లేదు లైట్స్ ఎక్కువ చూసినప్పుడు ఎక్కువ రావడం, లేదు వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు రావడం. కొంతమందికి అయితే తలస్నానం చేసినప్పుడు కూడా హెడేక్ వస్తుంది, కొంతమందికి హెన్నా పెట్టుకుంటే వస్తుంది, కొందరికి కొన్ని రకాల ఫుడ్స్ తింటే వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ బేస్డ్ ట్రిగర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అవాయిడ్ చేయగలగడం, సరిగ్గా నిద్రపోగలగడం, టైంకి తినడం, స్లీప్ ప్రాపర్గా ఉండడం, ఇలాంటి ట్రిగర్స్ అన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే మైగ్రేన్ మనం కొద్దిగా తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మైగ్రేన్కి మందు లేదు అనేటువంటిది లేదు. మీ తలనొప్పిని బట్టి మెడికేషన్ ఉంటుంది. సపోజ్ ఎప్పుడో మంత్లీ వన్స్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఒక్క టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక నెలలో 10 రోజులకు మించి మీకు తలనొప్పి ఉన్నా, 10 రోజులకు మించి తలనొప్పి ఉండడం, మోర్ దెన్ 4-5 డేస్ మీరు వర్క్ మిస్ అవ్వాల్సి వస్తుంది అంటే దానికి డెఫినెట్గా మనం ప్రొఫిలాక్టిక్ థెరపీ అనేది ఇస్తాము. ఒక 3 to 6 months ఆ కోర్స్ లాగా తీసుకుంటూ ఉంటే మీ హెడేక్ తగ్గుతుంది. అటువంటిది ఏం లేదు, అసలు తగ్గదు అనేది లేదు. దేర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైగ్రేన్. సో ట్రీట్మెంట్ ఉంది. ఓకే, ఫైనల్గా ట్రీట్మెంట్ ఉంది. మైగ్రేన్ అనేది ఒక లైఫ్ స్టైల్ హెడేక్ అని అనుకోవచ్చు కదా మేడం? స్ట్రెస్ కానీ అంటే లైఫ్ స్టైల్తో వచ్చే హెడేక్ మైగ్రేన్ అని నేను అన్నాను. బట్ స్ట్రెస్ డెఫినెట్లీ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ మైగ్రేన్ హెడేక్స్. ఓకే, సో మనము అదే స్ట్రెస్ ఎంత తక్కువ తీసుకుంటే ట్రిగర్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. లైక్ మేడం చెప్పారు కదా, ట్రిగర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసి అవి చెయ్యకుండా మనం జాగ్రత్త పడితే మైగ్రేన్ అనేది తగ్గించుకోవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు బేసికల్గా.